వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. ఒక మేల్ పర్సన్ అండి వేగంగా వెన్నుపోటు వేయాలని చెప్పి చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, మీరు అనుకుంది నిజమే. వాళ్ళ ఓన్ గేమ్లో వాళ్ళే చేస్ చేయబడ్డారండి. అసలు ఒక వ్యక్తి అవకాశాలు వెతుకుతూ తన తీసిన గోతుల్లో తానే పడ్డారు. ఏం జరిగింది, ఏంటా గేము, ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. టైమ్లెస్ జెండర్లెస్ రీడింగ్ అండి, ఓకేనా? లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఎస్, చాలా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఉమెన్ విషయంలో స్ట్రాంగ్గా నిలబడ్డారని, ప్యూర్గా ఉన్నారని, తెల్ల పేపర్లా ఉన్నారని, ఓకేనా? ఎంతమంది ఎన్ని రకాలుగా క్రియేట్ చేసినా సరే, ఎన్ని రకాలుగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ మ్యానిపులేట్ చేస్తూ డ్రామాలు ఆడుతున్నా, ఓకేనా, 8 మెంబర్స్ ఇన్ఫినిటీ టైమ్స్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నా సరే వాళ్ళు నిలబడ్డారు, స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి వాళ్ళని ఫ్రేమ్ చేయాలి అని చెప్పి ఒక సిస్టరు, గ్రూప్ ఆఫ్ పీపుల్, కొలీగ్, ఓకేనా, కొన్ని వాళ్ళే చెప్పిందియే నిజం అని అందరూ నమ్మాలని క్రియేట్ చేసే క్రమంలో వాళ్ళ యొక్క భాగోతం ఎక్కడ బయటపడిపోతుందో అని వాళ్ళు పరుగులు పెడుతున్నారు. ముందు ఏదో ఒకటి చేసేయాలి, 100% ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి వాళ్ళని చూసి మీరు కోపపడి మీరు అరిచి లేదా మీద బాధపడుతూ ఉండాలి అనేది వారి కుట్ర, ఓకేనా? మీతో గొడవ పడాలి. వాళ్ళు చేయాల్సిన పనులు చేసేస్తారు సైలెంట్గా, ఆడాల్సిన డ్రామాలు ఆడేస్తారు, అనాల్సిన మాటలు అనేస్తారు ఇండైరెక్ట్గా. వాళ్ళ లోకం దృష్టిలో తప్పు లేకుండా మీరు అనుకుని మీకు కోపం వచ్చేలాగా మీ చేత అనిపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఓకేనా? తద్వారా అలా ఎందుకు అన్నారు, ఇలా ఎందుకు అన్నారు అని తిరిగి మళ్ళీ మీ మీదకే గొడవకు రావటం. ఇది ఒక మ్యానిపులేషన్ డ్రామా. తద్వారా మీకు హార్ట్ బ్రేక్ కలిగించాలి ఖచ్చితంగా అని చెప్పి ఒక మేల్ పర్సన్ అనుకున్నారండి. చూస్తున్నారు, స్టిల్ ఇప్పటికి కూడా చూస్తున్నారు. ఏదో ఒకటి అని మీకు వినిపించకుండానో లేదా మీరు చేస్తున్న పని కనిపించకుండానో, ఓకేనా, ఇండైరెక్ట్గా ఏదో ఒక డ్రామా ఆడి మీకు అనారోగ్యం అయ్యేలాగా లేదా హాస్పిటల్ పాలయ్యేలాగా చేసి క్రియేట్ చేసేయాలి. ఆల్రెడీ హెడేక్ ఏదో ఒకటి వచ్చేలాగా, తలనొప్పి వచ్చేలాగా ఏదో ఒక డ్రామా ఆడేశారు. అది ఆలోచిస్తూ ఇంకొకరు ఏదో చిరాకు పరాకులో ఉంటే వీళ్ళు వచ్చి ఇంకో డ్రామా ఆడి హాస్పిటల్ పాలు చేయాలి, గొడవ పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళని ఎందుకు అంటున్నావు, వీళ్ళని ఎందుకు అంటున్నావు అని చెప్పి బయట వాళ్ళని వెనకేస్తూ రావటం, లేదా బయట వాళ్ళని చూస్తూ ఓవర్ యాక్షన్ చేయటం, దారులు చూడటం, వాళ్ళతో కలిసి వీళ్ళంతా ఒకే జట్టు. కానీ మీకు చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే అదేంటి వాళ్ళు ఉన్నారని మాట్లాడుతున్నారు, వీళ్ళు ఉన్నారు మాట్లాడుతున్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ సైకాలజీ, ఇది ఒక టైప్ ఆఫ్ డ్రామా, మ్యానిపులేషన్ డ్రామా. మీకు కోపం రావాలి కదా, ఊరినే కోపం ఎందుకు వస్తుంది? వాళ్ళు తినంగా వాళ్ళు పని చేసుకుంటే కోపం రాదు. ఇలా ఎగస్ట్రాలు కొన్ని చేస్తే మీకు కోపం వస్తుంది, తద్వారా గొడవ పెట్టుకోవచ్చు అని ఈ వ్యక్తి అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తికి దారి లేదు, అవకాశము లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి లడ్డు మిఠాయి తినేవాళ్ళు. ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న కొన్ని చిల్లర డబ్బుల్ని వాళ్ళకేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు కలిసి డ్రామాలు ఆడుతున్నారు అనే విషయం మీకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఎంత నవ్వుకున్నా వాళ్ళు చూసి ఎన్ని డ్రామాలు ఆడి ఇండైరెక్ట్గా మిమ్మల్ని అంటున్నారు అని మీరు ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే డ్రామా. ఆ టైంకి వాళ్ళు అక్కడికి రావాలి, వీళ్ళు అనాలి, మీరు చూడాలి, మీరు చూశారు అని చెప్పి వాళ్ళు ఇంకోలా చెయ్యాలి. అదంతా మీరు బుర్రలో పెట్టుకోవాలి. దీన్ని రీల్ కింద రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటివి ఏమీ జరగవు, ఓకేనా? మీకు క్లారిటీ ఉంది, వాళ్ళు డ్రామా ఆడుతున్నారు, వర్క్ ఆన్ చేస్తున్నారు, మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు, లేదా మీతో గొడవ పడ్డానికి చూస్తున్నారు. కర్మ ఈజ్ రియల్ అండి, డివైన్ చూస్తున్నారు, ఓకేనా? వెయిట్ ఫర్ ద టర్న్. ఈ డ్రామా ఎంతసేపో సాగదు, ఓకేనా? ఒకటి వాళ్ళు కాళ్ళు ఎరగొట్టుకోవడమో లేదంటే వీళ్ళు కర్మ అనుభవించడమో జరుగుద్ది. మళ్ళీ మీరు ఇలాంటి డ్రామాలు వాళ్ళు రిపీట్ చేయరు. పార్ట్నర్ విషయంలో, పిల్లల విషయంలో, ఓకేనా? వాళ్ళు కావాలని మీకు ఏదైతే అంటే కోపం వస్తుందో అదే మాట అంటారు, ఎందుకంటే వాళ్ళకి వేరే దారి లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మాట చాలా పొదుపుగా వాడాలండి, ఓకేనా? అవకాశం ఉంది కదా అని చెప్పి, అదును దొరికింది కదా అని చెప్పి ఎలా అంటే అలా అంటే ప్రతి మాట కూడా కర్మే, ప్రతి మాట కూడా రిటర్న్ వస్తుందండి, మల్టిప్లై అయ్యి రిటర్న్ వస్తుంది. టీచింగ్ విషయంలో, చెప్తున్న వాళ్ళ విషయంలో, మాట్లాడుతున్న వాళ్ళ విషయంలో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. టైం కోసం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కనిపించట్లేదు, వినిపించట్లేదు అని తెర వెనుక నోటికి వచ్చినట్టు మాట్లాడినా, దుర్భాషలాడినా ఆ కర్మ అనేది అనుభవించక తప్పదు అన్న విషయం మర్చిపోవద్దు. చెయ్యి వాడడానికి ముందు చెయ్యి ఉండదు,
ఇక్కడ చెయ్యి ఎవరైతే బ్రదర్ ఫిగర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అవకాశంగా తీసుకుంటాను, నేను చూసుకుంటాను, ఓకేనా. కర్ర, ఓకేనా. అలాగే భూమి, నేల, ఇసుక, మట్టి, ఇవన్నీ కూడా సైన్స్ అండి, ఓకేనా. చెయ్యి హస్తం ఏదైతే ఉందో హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హస్తం బైక్ మేంచి వీల్ మేంచి పడతారు, తద్వారా హ్యాండ్కి ఫ్రాక్చర్ అవుద్దండి. ఇదొక సైన్ వాళ్ళకి, ఫ్యూచర్ సైన్, ఓకేనా. అంటే ఈ టైప్ ఆఫ్ కర్మ చేయడం వల్ల వారి యొక్క కర్మ అనేది ఎక్కడ వారికి రిటర్న్ వస్తుంది అంటే వాళ్ళు చేస్తున్న పని విషయంలో వాళ్ళకి రిటర్న్ వస్తుంది, ఓకేనా. హాస్పిటల్ పాలయ్యారు, ఆల్రెడీ అన్నారు, హాస్పిటల్ పాలయ్యారు. ఏంజల్స్ చూస్తున్నారండి మిమ్మల్ని, ఏంజల్స్ ప్రొటెక్షన్లో ఉన్నారు. మీరు నిత్యం దీపారాధన చేసుకున్న ఆ దేవుళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీ గురించి ఎక్కడైనా ఒక మాట వచ్చిందా వాళ్ళకి తెలిసిపోద్ది, వాళ్ళకి వినిపిస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి కనిపిస్తుంది మీ పట్ల ఏం చేస్తున్నారు, ఓకేనా. వారి యొక్క సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మీ దాకా రాకుండా మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళకి రివర్స్ వెళ్ళకుండా కూడా డివైన్ ఆపుతున్నారు. లేదంటే వాళ్ళు చేస్తున్న పాపాలకి వెంటనే అయిపోవాలి అక్కడే, ఓకేనా. సో విపరీతమైన చేష్టలు, విపరీతమైన మాటలు తగ్గించండి. ఎవరైతే చేసుకుంటున్నారో చిన్నపిల్ల లేదా ఆడపిల్ల, ఇంట్లో చిన్నపిల్లలు, ఆ విషయంలో వాళ్ళ విషయంలో ఇష్టం వచ్చినట్టు పెయింటింగ్లు వేసేస్తా, ఇష్టం వచ్చినట్టు రాసేస్తా, ఒకరేమో అవకాశంగా తీసుకుంటా, ఇంకొకరేమో వాళ్ళ ముఖం మీద కలర్స్ వేసి లేదంటే వాళ్ళకి పెయింట్ వేసి ఇష్టం వచ్చినట్టు ప్రపంచానికి చూపిస్తా, వాళ్ళ నిజ స్వరూపం ఏంటో తెలియకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వింతగా ఒక జోకర్ లాగా లేదంటే ఒక ఫూల్ లాగా అందరి ముందు చూపిస్తా అంటే కర్మ అనేది మామూలుగా ఉండదు, ఓకేనా. ఇంకొకరు అవకాశంగా తీసేసుకొని వాళ్ళు చేస్తున్న పనిని అవకాశంగా తీసేసుకుంటా, ఇలాంటివన్నీ జరగవు, ఓకేనా. మీరు అనుకుంటుంది కరెక్టే. ఇక్కడ ఇద్దరు మేల్ పర్సన్స్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండాల్సిన వాళ్ళు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు బ్రేక్ చేసుకోవడానికి పనులు చేస్తున్నారు. మీ విషయంలో మిస్ అవ్వకూడదు అని చెప్పి ఒక యంగ్ పర్సన్ చెప్తున్నారంట. మిస్ అవ్వకూడదు అని ఏదైతే చెప్తున్నారో ముందు వాళ్ళ జీవితం తలకిందులు అవ్వడం మిస్ అవ్వదు, ఓకేనా. స్టక్ అయ్యేలాగా చేయలేరండి. మీరు విక్టరీ సాధిస్తున్నారని మీ విషయంలో అవకాశంగా తీసుకోమని ఒక అతన్ని రెచ్చగొట్టి అతని జీవితాన్ని తలకిందులు చేయడానికి చూస్తున్నారనేది నిజం, ఓకేనా. అండ్ వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో తద్వారా డబ్బులు కూడా పోగొట్టుకున్నారండి, ఓకేనా. అండ్ కొలాబరేషన్ అయితే కుదరలేదు, రివర్స్ అయ్యింది, కొలాబరేషన్ రివర్స్ అయ్యింది. ఒక మేల్ పర్సన్ చూశారు, మీ ప్రయాణం అయితే ముందుకు సాగుతుంది, వాళ్ళ పనులైతే ఎదురు తిరుగుతున్నాయి, వారు అనుకుంది జరగట్లేదు, కొలాబరేషన్ రివర్స్ అవుతుంది, కర్మ అనుభవిస్తున్నారు, ఓకేనా. మీ హ్యాపీ ఎండింగ్ని ఖచ్చితంగా ఆపలేరు. మీ ప్రయాణం డెస్టిన్డ్ అండి, అది డివైన్ యొక్క డిసిజన్, దాన్ని ఖచ్చితంగా ఆపలేరు, ఓకేనా. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అండ్ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.